హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజిటబుల్ స్పెషల్ వెజ్ పులావ్. రైస్ తక్కువ, వెజిటబుల్స్ ఎక్కువతో చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ మిల్ మేకర్‌ని నేను 5 మినిట్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నా. 2 గ్లాసెస్ రైస్‌ని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ ఘీ. చాలా అంటే చాలా తక్కువ స్పైసెస్‌తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఆనియన్స్, అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న అన్ని వెజిటబుల్స్‌ని ఒకేసారి యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్సే కాదు, మీకు కావాలంటే ఆల్టర్‌నేట్‌గా అన్ని వేరే వెజిటబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని మనం ఒక 5-10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ పెట్టుకోవాలి. దీంట్లో మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఒక 5 మినిట్స్ తర్వాత కాజు, మిల్ మేకర్‌ని యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్‌లో ఉన్న వాటర్ కొంచెం పో పోవడానికి మనకి ఒక 5 మినిట్స్ టైం పడతది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ తర్వాత మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. హాఫ్ స్పూన్ పసుపు, చాలా తక్కువ కారం తీసుకున్నా నేనిక్కడ. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నా ఎక్కువ. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, పించ్ ఆఫ్ గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేశాక కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచి దీంట్లోకి మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిపోయి కొంచెం థిక్‌గా అవుతున్నప్పుడు మనం దీనికి మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఆగాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతది. ఎక్కువగా విజిల్స్ పెట్టినా మాడిపోతది. చాలా ఈజీగా ఒక సింపుల్‌గా హాఫ్ అన్ అవర్‌లోనే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్‌కి చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.